ఈనాడు నేను కాపాడుతూ ఉంటానని తెలియజేసే కోసం అని చెప్పి ఈ లీల చేయడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి తృతీయోధ్యాయ సంపూర్ణ. ప్రసాదం స్వామివారికి నివేదన చేయండి. గొప్ప శ్రీ సాయినాథ నివేదయామి. తాంబూలం స్వామివారికి సమర్పించండి. శ్రీ సాయినాథ ఉదాహరణ గురు బలస్తపరి నాగం తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక నీరు చూపించి నమస్కారం చేసుకోండి. నన్ను చూస్తారో వాళ్ళకి ఆయా భావాలతో నేను దర్శనం ఇస్తుంటాను. అంటే హిందువుడు హిందువుగా, ముస్లిం ఇస్లాంగా, క్రైస్తవుడికి క్రైస్తవుడిగా ఎవడు ఎట్లా భావం చేస్తే అట్లా నేను కనిపిస్తూ ఉంటానని బాబాగా తెలియచేయడం జరిగింది అనమాట. సాయిబాబా ఏ ఒక్క దేవతామూర్తికి ప్రతినిధి కాదు. ఆయన అన్ని దేవతల స్వరూపములు. అన్ని దేవతలు కూడా తానే అయి ఉన్నారు. ఏ ఏ దేవతలు ఏ ఏ కోరికలు తీర్చుకున్నారో అందులోనే ఆయన మంచి దానకరుడు లాంటి గొప్ప భక్తుడు. అతను ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తుండగా అతనికి ఒకసారి శరీరాలతో బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని ఔషధాలు జీవించినా కూడా ఆ వ్యాధి తగ్గలేదు. అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ సలహాపై షిరిడీ వెళ్ళి బాబా పాదాలపై పడి, బాబా ఈ వ్యాధి నుంచి నన్ను మీరు కాపాడవలసినది, మీరు తప్పు నన్ను కాపాడే వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అది దీనంగా ఆ భీమాజీ పాటిల్ బాబాని ప్రార్థించగా దయాళులైన బాబా అతనిపై ఉన్న ప్రేమతోటి హృదయం కలిగి, ఆరుము నీ ఆతురత పారతులను నీ కష్టమని గట్టెక్కగలవు. ఎంత బాగా అనిపించిన వాడైనాను ఈ ద్వారకామాయ మెట్లు ఎక్కినంత మాత్రమే వారి బాధలన్నీ కూడా పెరిగిపోగలవు. ఇది సత్యము అని బాబా గారు అభయం ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుడు అతనిని దెబ్బలతో కుట్టినట్లుగా చూపినాడు. ఇక రెండవ స్వప్నంలో భీమాది జాతిపై పెద్ద బండను పడవేసి దానిని కిందికి పైకి విడుతూ ఉన్నట్లుగా బాబా గారు అతని స్వప్నంలో దర్శనమివ్వడం జరిగింది. ఈ రెండు కళల ద్వారా అతనిలో ఉన్న శరీరాన్ని సంపూర్ణంగా పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అతను మారడం జరిగింది. ఎప్పుడైతే భీమాది 10 మందికి పంచాలి. అడుగు ఎవరికేం కావాలా? మా అన్న అబ్బాయికి సార్ మా అన్నం తీసుకోవచ్చు. How many days are